హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం బ్రాంచ్ లోన్ అప్లికేషన్లో 15,000 లోన్ తీసుకున్నాను వీడియో చేశాను కదండి. ఇప్పుడు మళ్ళీ నాకు 40,000 లోన్ ఆఫర్ చేశారు. లోన్ ఆఫర్ 40,000 వచ్చింది. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఫస్ట్ టైం లోన్ తీసుకున్న వాళ్ళకి ప్రాసెస్ వేరుగా ఉంటుంది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను. ఇక్కడ నాకు లోన్ ఆఫర్ 40,000 అని చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ప్రిన్సిపల్ అమౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నాకు 5,000 నుంచి 40,000 లోన్ ఆఫర్ ఉంది. నాకు ఎంత అవసరం ఉంటే అంత అవసరం తీసుకోవచ్చు. లోన్ 10 year వచ్చేసి కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 10,000, 15,000, 20, 30, 40, 5,000 నుంచి 40,000 వరకు లోన్ ఆఫర్ చేశారు. 10 years కూడా మనం నచ్చినట్టు చూస్ చేసుకోవచ్చు. 3 months ఉంది, 6 months ఉంది. బట్ నేను ఇక్కడ 15,000 చూస్ చేసుకున్నాను అమౌంట్. అయితే 10 years వచ్చేసి ఇలా ఉన్నాయి. 3 monthsకి 5,378 per month ఈఎంఐ పే చేయాలి. లేదా 6 months పెట్టుకుంటే 2,871 పే చేస్తే సరిపోతుంది. ఏదో ఒకటి చూస్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు అన్నీ చూపిస్తాను ఒకసారి. 10,000కి అయితే ఇలా ఉంటుందండి ప్రైస్. ఒకవేళ మీరు 10,000 లోన్ తీసుకుంటే పర్ మంత్ 3,500 అలా పే చేయాలి. 6 monthsకి ఏమో పర్ మంత్ 1,917 పే చేయాలి. మీకు ఒక్కసారి ఐడియా కోసం 10,000ది కూడా చూపిస్తాను. 10,000 పెట్టుకుంటే 9,200 అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. 40,000 పెట్టుకుంటే 40,000కి ఒకవేళ మీరు 40,000 లోన్ కోసం ట్రై చేస్తే 3 monthsకి ఏమో 14,340 పే చేయాలి. 6 monthsకి పెట్టుకుంటే 7,600 పే చేయాలి. 9 monthsకి పెట్టుకుంటే 5,378 పే చేయాలి. మీరు టోటల్ ఎంత అమౌంట్ పే చేస్తారో కూడా చూపిస్తున్నారు. అన్నీ క్లియర్గా ఉన్నాయి. నేను 40,000ది ఒకసారి మీకు చూపించడానికి ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను. 30,000ది కూడా చూపిస్తున్నాను చూడండి. అండ్ 20,000ది కూడా చూడండి. పర్ మంత్ ఈఎంఐ 7,170, లేదా 6 months పెట్టుకుంటే 3,834. 3 months సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీ ప్లస్ జిఎస్టీ 762 రూపీస్, నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఫీ అని చెప్పి 300, డిస్బర్స్ అమౌంట్ ఏమో 13,938. మనం 15,000 లోన్కి మనకి 13,938 అకౌంట్లోకి డిస్బర్స్ అవుతాయి. రైట్ మార్క్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. అంటే మనకి ఈఎంఐ డేట్ మనం అక్కడ ఈఎంఐ డేట్ చూపిస్తారు 4th November అని. అండ్ ప్రతి నెల ఎంత ఉంటుంది అనేది క్లియర్గా చూపిస్తారు ఈ పీడిఎఫ్ లాగా. కంటిన్యూ మీద మళ్ళీ క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ నేను లాస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి నాది ఆల్రెడీ చూపిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. సో నేను అది సెలెక్ట్ చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసాను. ఇక్కడ ఇలా వస్తుందండి ఫైనల్ ఇంటర్ఫేస్. ఇక్కడ మళ్ళీ రైట్ మార్క్ మీద క్లిక్ చేసేసి అప్లై నౌ మీద క్లిక్ చేయగానే ఇలా థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్లయింగ్ ఫర్ లోన్ 15,000 అని వచ్చింది. వెంటనే 2 నిమిషాలు కూడా పట్టలేదండి. వితిన్ 10 secondsలో నాకు అకౌంట్లోకి మనీ డిస్బర్స్ అయ్యాయి. లోన్ ఆఫ్ 15,000 ఈజ్ డిపాజిటెడ్ యువర్ బ్యాంక్ అని వస్తుంది. ఇలా ఇక్కడ రిసిప్ట్ నెంబర్, డిస్బర్స్ అమౌంట్ ఇలా వచ్చేస్తుందండి. కన్ఫర్మ్ రిసిప్ట్ ఆఫ్ లోన్ క్లిక్ చేసేసేయాలి. అయిపోయింది. బ్రాంచ్ నుంచి మెసేజ్ వస్తుంది అకౌంట్లోకి మనీ డిస్బర్స్ అయ్యాయి. వన్స్ డిస్బర్స్ అయితేనే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందండి 5,378 డ్యూ అని. లేదంటే ఇలాంటి ఇంటర్ఫేస్ రాదు. మీకు మళ్ళీ రిఫ్రెష్ అయ్యి లోన్ సెక్షన్కి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. October 5th 13,938 రూపీస్ నాకు అకౌంట్లోకి డిస్బర్స్ అయ్యాయి. నేను క్లియర్గా చెప్పాను, నేనేం ఫేక్గా చెప్పట్లేదు, క్లియర్గా చూపించాను. ఎవరైతే లోన్ తీసుకున్న తర్వాత రీపేమెంట్ చేయాలి అనే డౌట్స్ ఉంటాయి కదా, ఒకసారి నేను వాటి గురించి కూడా క్లియర్గా చెప్తాను. యాప్ విజిట్ అవ్వగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. ఎవరైతే లోన్ తీసుకున్న తర్వాత అంటున్నాను, ఇక్కడ మేక్ ఏ రీపేమెంట్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి ఇంటర్ఫేస్. మీరు ఒకవేళ మీ దగ్గర ఇంత అమౌంట్ లేదు, మీరు ఈఎంఐ 5,300 కదా, మీరు ఇంత పే చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే కస్టమ్ అమౌంట్ అని చూస్ చేసుకోవచ్చు. లేదు ఫోర్క్లోజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కూడా టోటల్ ఎంటైర్ లోన్ అని చూపి 16,056 అని చూపిస్తుంది. ఆ అమౌంట్ కూడా పే చేయొచ్చు. లేదు నేను మీకు ఒకసారి అర్థం కావాలని చెప్తున్నాను. పే కస్టమ్ అమౌంట్ అని క్లిక్ చేస్తే నేను ఇక్కడ 3,000 అని చూస్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేశాను. చూడండి ఇలా వస్తుందండి. ఒకవేళ మీరు 3,000 పే చేస్తే మీకు 3 months ఈఎంఐ కదా, ఒకవేళ మీరు 3,000 పే చేసినందుకు మీరు ఓన్లీ 2,353 నెక్స్ట్ డ్యూలో పే చేసినా సరిపోతుంది. అలా మీకు నచ్చినట్టు అమౌంట్ పే చేసుకోవచ్చు. ఈ 3 నెలల్లో మీరు ఎంత, ఒకవేళ ఎక్కువ అమౌంట్ రెడీ అయితే ఒకేసారి కస్టమ్ అమౌంట్ అని పే చేసుకోవచ్చు. ఒకవేళ 10,000 పే చేశారనుకోండి, ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీరు నెక్స్ట్ మంత్ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ మంత్ కూడా 5,000 ఉంటుంది. లాస్ట్ మంత్ ఒక 700 పే చేస్తే లోన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇది నా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇలా నేను బ్రాంచ్ లోన్లో మళ్ళీ లోన్ అప్లై చేస్తే నాకు 15,000కి 13,938 అకౌంట్లోకి వచ్చాయి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.